పక్కరా డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం 17వ రోజు నిర్వహణ జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథులుగా నా మిత్రులు గోరంట్ల శ్రీనివాసరావు గారు, అలాగే పోతంశెట్టి దుర్గాప్రసాద్ గారు, అలాగే జిఎస్ఆర్ గారు, కాట్రగడ్డ సంగయ్య గారు, వీళ్ళు నలుగురు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి స్వహస్తాలతో అందరికీ అన్నదానం చేయటం జరిగింది. వాళ్ళు చాలా సంతోషకరంగా వచ్చి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి నిత్యం వచ్చి సేవా కార్యక్రమంలో చేయాలని వాళ్ళు మనసులో కలిగిన భావన. వాళ్ళు మేము ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ అన్నదానం చేయాలని సంకల్పంతో వచ్చారు. వారి సంకల్పానికి భగవంతుడు అన్ని వేళ అండగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం. ఆ అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయటం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయటానికి దేవుడు బాలనాగేంద్రకి అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా బాలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడా బాలనాగేంద్ర గారు ఈ కార్యక్రమం చేయడం చాలా ముందుగా ఆయనకి అభినందనలు చేస్తున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ పక్క అన్నా క్యాంటీన్లు కానీ మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇటు కలిసిగా ఉండి ప్రజలకి ఆకలి తీరుస్తూ మరెన్నో మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈరోజు మా జడా బాగా అన్నని మరొకసారి ఆయనకి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.